మనతో మాట్లాడడానికి వాళ్ళ స్టూడియోలో మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత కవి దేశపతి శ్రీనివాస్ గారు అండ్ అదేవిధంగా పాపారావు గారు ఆర్థిక నిపుణులు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. దేశపతి శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం ఒక 4-5 గంటల నుంచి చూస్తున్నాం, ఒకటే లేని దాన్ని అన్నారు అని చెప్పేసి చూపించి ఇష్టం వచ్చినట్టు కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు ఇదంతా వచ్చింది అని అంటే ఎవరి మీద ఎవరి వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు, కేవలం ప్రజా సమస్యలను ఎత్తి చూపినందుకే ఇటువంటి వ్యవహార శైలి కనిపిస్తుంది అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఎందుకు ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తే ఇంత దౌర్జన్యంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వానికి? తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా, మెడగొడ్డ పాము కరవకమానది అంటారు. ఇవాళ ఒక అరాచకవాది పాలైపోయింది తెలంగాణ, ఒక ఉన్మాది పాలన పడ్డది తెలంగాణ, ఒక భయంకరమైన నియంత పాలన పడ్డది తెలంగాణ. గవర్నర్ ప్రసంగంలో వాగాడంబరం తప్ప జనాలకు ఒరిగింది ఏమీ లేదు. అది ప్రజల అనుభవం, దాన్ని ఎవరు కాదనలేదు వాళ్ళు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కదిపినా కానీ ఇదొక దుర్మార్గమైన ప్రభుత్వము, నిష్క్రియాపరత్వము, వెకిలి చేష్టలు, నకిలీ వాగ్దానాలు, మకిలి మాటలు తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. బహుశా ఇంత ఏక్యభావంతో ప్రభుత్వాన్ని చూడడం ప్రజలు అనేది మొదటిసారి చూస్తున్నాం. సంవత్సరం కూడా గడవక ముందే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నది ఈ ప్రభుత్వం. తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు జనం. అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ దాంట్లో వాగాడంబరం తప్ప ఏం లేదు, ఏమీ ఒరిగింది లేదు ప్రజలకి. పరమ డిజాస్ట్రస్ ప్రభుత్వం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చివరికి వాళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు అండగా నిలిచిన వాళ్ళు కూడా అనివార్యంగా వాళ్ళ పత్రికలలో ఆ రాతలు రాయవలసి వస్తుంది, ఆ మీడియా పెద్దలు కూడా. అటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి ఉంది. ఇప్పుడు నిజానికి ప్రతిసారి సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే, ఎప్పుడు మాట్లాడేవారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా రన్నింగ్ కామెంటరీ ప్రారంభించారు. ఆయన అడిగింది ఏమిటి, హౌస్ను ఆర్డర్లో పెట్టమని స్పీకర్ గారిని అడిగారు. స్పీకర్ గారు కూడా ఏమిటంటే ఆయన చాలా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాడు. చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళను చూపించకుండా అధికార పార్టీ సభ్యులను చూపిస్తున్నటువంటి, ఎక్కువసేపు వాళ్ళని చూపించడం, మాటలు వినబడకుండా చేయడం, ఇటువంటి చిలిపి చీప్ వ్యవహారం నడుస్తుంది. ఆ సభను ఆర్డర్లో పెట్టండి అని ఆయన అడిగితే ఆయనని ఏకవచనంలో సంబోధించాడని ఒక సాకు తీసుకొని ఇవాళ ఆయన సస్పెండ్ చేశారు. అంటే వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు, వివరణ ఇచ్చే అవకాశం లేదు. ఈవెన్ కౌలన్ షక్దర్ చదివితే చట్టం ప్రకారం ఏకవచన సంబోధన చేసినా కూడా తప్పలేదు. ఆయన ఏమి ఏకవచన సంబోధన చేయలేదు, యు అనాలి ఇంకొకటి అనాలని దాంట్లో ఏం లేదు. అక్కడికి వాళ్ళు వెళ్ళి నిజంగా మా వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే మేము వెనక్కి తీసుకుంటాం, మేము క్షమాపణలు చెప్తున్నామని చెప్పి కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎల్ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, అయినా సస్పెండ్ చేశారు. అంటే ఏమిటి అసలు? శాసనసభలో చర్చ జరగకూడదు, పట్టపగలు నట్టనడి సభలో ప్రజాస్వామ్యం గొంతు కోశారు, ప్రతిపక్షం గొంతు నులిమారు. ఇది ఇవాళ జరుగుతున్నది. మీడియా గొంతు పిసికేయాలి, యూట్యూబ్ ఛానల్లో గొంతు పిసికేయాలి, ప్రతిపక్షం గొంతు పిసికేయాలి, ప్రశ్న ఎక్కడా మొలవనివ్వద్దు. అంతకుముందేమో ప్రశ్నించే గొంతులు పొద్దున్న లేస్తే ఇవే మాటలు మాట్లాడారు ఎన్నికల సందర్భంలో. ఇవాళ ఆ ప్రశ్నించే గొంతులేవి ఇవాళ ప్రశ్నించడం లేదు, వాళ్ళు ప్రశ్నించడం మర్చిపోయారు. వాళ్ళందరూ చాలా సౌకర్యవంతంగా ఇవాళ ఏం జరిగిందమ్మా, మార్పు అన్నారు. ప్రశ్నించడం కాదు, కనీసం సమస్య ఉన్నప్పుడు ఒక నోరు మీద ప్రతిస్పందన కూడా లేదు. ఇవాళ ప్రజలకి ఏం ఒరిగింది అసలు? మార్పు అన్నారు. గతం కంటే సౌకర్యం రావాలి కదా, సుఖం రావాలి కదా, వచ్చిందేమిటి? ఉన్న పథకాలు ఊడిపోయినాయి. పైగా ఆయన ఏమంటున్నాడు, ఇవాళ డబ్బులు లేవు నా దగ్గర, అసలు దివాలా కోరు వ్యవహారం అని చెప్పి నిర్లజ్జగా నిసిగ్గుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో కొంచెం డబ్బు ఉంటే అవి రొటేషన్ చేస్తున్నారట, ఏదో వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి రొటేషన్ చేస్తున్నాను. ఇంత బేలగా, ఇంత అర్భకంగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి వైఖరి దేశవ్యాప్తంగా తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉంది. అట మొన్న ఆయన అక్కడ మన ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన మాట్లాడిన తీరుకు నవ్వుకున్నారు, పరమ హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి హాస్యాస్పదమైన వైఖరి, అర్భక వైఖరి, అసమర్థ వైఖరి. ఈ అసమర్థ వైఖరి మీద చర్చ జరిగితే ఇవాళ వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదమ్మా. ఎక్కడ గవర్నర్ ప్రసంగంలో ఒక్క విషయంలో అంతా రొటీన్గా ఏదో బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, అది తప్ప అందులో ఏమీ లేదు. ప్రజలకు ఇది చేశామని ఘనంగా చెప్పుకోవడానికి ఒక్క కొత్త పథకం తెచ్చారా? రైతుకు కలిసి వచ్చే ఒక్క పథకం ఏదైనా పెట్టారా? ఉన్న రైతు బంధు కూడా కొట్టారు.
అంటే వాళ్ళు చెప్పిందే నిజము, వాళ్ళు చెప్పిందే నమ్మాలి. కనీసం ప్రజలు వాళ్ళంతట వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎక్కడైనా చూపిస్తే కూడా, దాన్ని పోస్ట్ చేస్తే కూడా కేసులు పెడుతున్న పరిస్థితి. ఎందుకు? ఉన్న వాస్తవ పరిస్థితి చెప్తే తప్పే ఉంది, దాంట్లో వీళ్ళు కేసులు పెట్టాల్సిన అవసరం ఏమి? ప్రజల కంఠం నొక్కుతావా? అరచేతిని అడ్డు పెట్టి అరుణకాంతిని ఆపలేరు అని ఇదివరకు అనేవాళ్ళు. నువ్వు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు కదా. ప్రజల ఆగ్రహాన్ని నువ్వు ఎట్లా ఇక్కడంటే అసెంబ్లీలో నీకు మందబలం ఉంది, అధికారం ఉంది, మీ చేతుల్లో ఉంది కనుక నువ్వు సస్పెన్షన్ అంటున్నావు. ఆ సస్పెన్షన్ కూడా చట్టవిరుద్ధంగా చేసావు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఉరి వేసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏమిటని అడుగుతారు. ఆ కనీస న్యాయాన్ని కూడా వీళ్ళు పాటించలేదు అని. అసలు ఏకవచన సంబోధనే నేరమైతే పొద్దున్నేస్తే బూతులు తిడుతున్న ముఖ్యమంత్రి సంగతి ఏమిటి? అసలు ముఖ్యమంత్రి భాష ఏమైనా సభ్యమైన భాష ఉంటుందా? ఆయన దగ్గర అవి ప్రశ్నించకూడదు, వాటి గురించి ఎవరు మాట్లాడదు అని ఉన్న సమస్య. ఆయన కాదు మాట్లాడాల్సింది, పౌర సమాజం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకి ఇంత దిగజారిపోయి ఆయన తెలంగాణ రాజకీయ సమాజాన్ని పతనం దిశగా తీసుకుపోతున్నాడు. ఆయన తెలంగాణ రాజకీయ సంస్కృతిని పతనం దిశగా తీసుకుపోతున్నాడు. ఇంత అధ్వానంగా, ఇంత హేయమైన పద్ధతిలో మాట్లాడుకోవడం అనేది లేదమ్మా. ఇదివరకు చాలా హుందాగా చర్చలు నడిచాయి. జానారెడ్డి గారి పట్ల ఎంత గౌరవంగా మాట్లాడేవారు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు అయినా అట్లే మాట్లాడేవారు. అటువంటి ఒక సంస్కారపూరితమైనటువంటి భట్టి విక్రమార్క గారి పట్ల కూడా చాలా గౌరవపూర్వకమైనటువంటి సంభాషణ జరిగింది అసెంబ్లీలో. కానీ ఎప్పుడు ఈ వెకిలి మాటలు, వికారపు చేష్టలు, ఈ వ్యవహారం ఎప్పుడు లేదు. ఇవన్నీ కూడా మితిమీరిపోయి చెడు పరిణామాలకు దారి తీస్తున్నాయి. అనేక సంఘటనలు సత్తా లేక చేసి మేము ఇది చేసామని ప్రజలకు చెప్పుకోలేక ఉనుక మీద రోకలో ఏదో ఒకటి దుంకులాడు అనమాట. ఎస్, అంటే ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా మీరు అన్నారు మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. సో ఎక్కడైనా సరే అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటా వస్తున్నారు. జరిగిన వాటిని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం ఒకసారి పాపారావు గారిని అడుగుదాం. పాపారావు గారు, నిజంగా సభ ఎట్లా నడిపించాల్సిన అవసరం కనిపిస్తుంది అండ్ ఇవాళ జరిగిన పరిణామాలను ఎట్లా చూడాలి? ఎమర్జెన్సీ రేవంత్ రెడ్డి స్టైల్ ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణలో. దీనికి ఒక రేవంత్ రెడ్డి కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అందరూ జవాబుదారీ. రాజ్యాంగం పుస్తకం తీసుకొని తెలంగాణలో దేశమంతా తిరిగి రాజ్యాంగం ఏదో ముప్పు వచ్చిందని చెప్పి దాని గురించి మాట్లాడుతా బీజేపీ మీద ప్రచారం చేశారు. సరే, అదొక విషయం. ఈరోజు తెలంగాణలో తన ప్రభుత్వంలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘన మామూలు సాధారణ ప్రజానీకానికే కాదు, అసెంబ్లీలో శాసనసభ్యులకి, శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులకి జరుగుతున్నటువంటి ఉల్లంఘన, హక్కుల ఉల్లంఘన, వాళ్ళ మీద జరుగుతున్న దాష్టికం. దీనికి జవాబు చెప్పే బాధ్యత ఈరోజు ఒక రేవంత్ రెడ్డిదే కాదు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు జవాబు వస్తుందని కూడా ఆశించలేదు. జవాబు చెప్పే బాధ్యత మొత్తంగా కాంగ్రెస్ నాయకత్వానికి. ఇవాళ నిన్న మొన్న సింప్లిసిటీ గురించి విపరీతంగా జరిగినటువంటి మీనాక్షి గారు, ఆమె చాలా సింపుల్ మనిషి. తెలంగాణ ఆమె రావటమే కాంగ్రెస్ పార్టీ అదృష్టం అని చెప్పి ఇక్కడ ప్రచారంలో చేసిన వాళ్ళంతా కూడా మీనాక్షి గారు, ఆమె కూడా జవాబుదారీ, రాహుల్ గాంధీ జవాబుదారీ. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి స్టైల్ ఎమర్జెన్సీకి వీళ్ళందరూ జవాబుదారులే. దీనంతటి కారణం ఏంటంటే, నిన్నగాక మొన్న కేసీఆర్ గారి పాలనలో ఏదో నియంతృత్వం నడుస్తుందనే పేరు మీద దొరపాలన అంటూ అబద్ధాలాడి తెచ్చిన తన పాలనలో ఆఖరికి అన్ని రకాలైనటువంటి లిమిట్స్ దాటి ప్లస్ అన్ని రకాల ఉల్లంఘనలు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని, ప్రజాస్వామ్య వాగ్దానాలతో సహా, 6 గ్యారంటీల వాగ్దానాలతో సహా సమస్త వాగ్దానాలు ఉల్లంఘించి ఈరోజు తెలంగాణ జనజీవితంలో ఒక శాపంగా మారినటువంటి రేవంత్ రెడ్డి పాలనలో ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, తన నీడను చూస్తేనే భయపడే పరిస్థితికి రేవంత్ రెడ్డి వచ్చాడు. అందుకే ఈరోజు జగదీష్ రెడ్డి గారు 6 నిమిషాలు కూడా మాట్లాడకముందే 6 డజన్ సార్లు అడ్డంకులు సృష్టించి ఆఖరికి ఆయన్ని సస్పెండ్ చేసేదాకా తెచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి దీనిలో అసెంబ్లీలో కూడా తన నీడను చూస్తేనే భయపడే స్థితికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఇంకోటి, ఇక్కడ మీకు గవర్నర్ ప్రసంగం మొత్తం వీళ్ళు రాసిచ్చిందంతా అబద్ధాల భయం. మహాలక్ష్మి అమలు జరుగుతుందని చెప్తే ఇంకా అంతకంటే దారుణం ఏముంది? ఇట్లా అన్ని అబద్ధాలతో రాసిస్తే. కానీ పాపారావు గారు, వాళ్ళ విప్ ఏమని మాట్లాడతారంటే, సంక్షేమ పథకాలు ఇంత చక్కగా అమలవుతుంటే వాటిని అచ్చుగుద్దినట్టున్నాయంట గవర్నర్ ప్రసంగంలో వాళ్ళ విప్ మాట్లాడుతున్నారు. అదేలేండి, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకళ్ళకొకళ్ళు దొందే. వాళ్ళు చదువుతారు, వీళ్ళు సమర్థిస్తారు, వీళ్ళు రాసిస్తారు, వాళ్ళు చదువుతారు, మళ్ళీ వీళ్ళే చప్పట్లు కొడతారు రాసిచ్చిన వాళ్ళే. ఇదే నడుస్తున్న కదా. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ పాలన ఉండగా గవర్నర్ ఏ రకంగా ప్రవర్తించారు, అప్పుడున్న తమిళసై గారు
టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించకుండా నిరంతరంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేధిస్తా ప్రవర్తించిన తీరు. ఈ రోజు గవర్నర్ కాంగ్రెస్ ఏ మాట చెబితే ఆ మాటని కొల్లుపోకుండా చదువుతా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తున్న తీరు ఇక్కడ కనపట్టాలా. మీకు ఎవరెవరితో కుమ్మక్కయ్యారో వేరే చెప్పాలా? బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క. ఆ రోజు గవర్నర్ సహకరించేవాళ్ళు కదా. బీఆర్ఎస్ కనుక బీజేపీతో కుమ్మక్కై ఉంటే ఆ రోజు గవర్నర్ తమిళిసై గారు ఎన్నో బిల్లులు తొక్కుపెట్టి ఆఖరికి సుప్రీంకోర్టు నుంచి ఆ తాకీదులు వస్తే కానీ కొన్ని బిల్లులు క్లియర్ అవ్వని పరిస్థితి. అలాగే చాలా రోజువారీ ఘర్షణ జరిగిన పరిస్థితి ఆ రోజు. అలాగే తమిళనాడులో జరుగుతుంది అలాగే. కానీ ఇక్కడ మాత్రం గవర్నర్ ఎందుకు సహకరిస్తున్నారు వీళ్ళకి? బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నర్ బడే భాయ్ చోటా భాయ్ మధ్య లింక్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఏంటి వీళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారు. టీఆర్ఎస్ తప్పితే ఎవరున్నా పర్వాలేదు, కేసీఆర్ గారు తప్పితే తెలంగాణలో ఎవరున్నా పర్వాలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రజల మేలు కోరుతున్నారు. వచ్చినటువంటి ఆదాయంలో ప్రజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నారు, ప్రజల బాగోగులు చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలా జరగకుండా కాంట్రాక్టర్లకి బడాబాబులకి డబ్బులు మళ్లించుకోవాలంటే తెలంగాణలో అదానీ కాలు పెట్టి అదానీ పాదాక్రాంతం కావాలంటే తెలంగాణ రేవంత్ రెడ్డి అయినా ఉండాలి, లేకపోతే రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వం అయినా ఉండాలి. తప్పితే టీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు కానీ ఉండకూడదు. భరించలేనటువంటి బాధతో బాధపడుతున్నారు వీళ్ళు. కేసీఆర్ గారిని తలుచుకుంటే కల్లో కూడా వస్తున్నాడు ఆయన వీళ్ళకి. సో తర్వాత ఇవాళ ఇంకా అంటే వాస్తవానికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సింది ప్రభుత్వం. ప్రజలకు ఏమైనా సమస్య వస్తే తీరుస్తాం, మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వం. కానీ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి, అక్రమంగా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. దేశపతి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ స్థానంలో ఉండి ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. కనీసం ఆయనకి నిజంగా సెన్స్ లేదో, కామన్ సెన్స్ లేదో అని అనుకునే దాని దగ్గర నుంచి ఈయన నిజంగా మనిషేనా అనుకునే స్థాయికి దిగజారిపోయిందని వాళ్ళ భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసుకుంటూ వచ్చిండ్రు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న మనిషి పట్ల ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే అవసరం లేదు, కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరువు పోతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి అంటే ఆఖరికి ఎంత దిగజారితే మార్చురి అనే మాటలు మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి వచ్చింది అని ఇవాళ తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అంటే అంత స్థాయిలో తీవ్రంగా అసహనానికి గురవుతున్నారా, లేదంటే అంత స్థాయిలో అభద్రతకు గురవుతున్నారా? ఏంటి కారణం అని అనుకోవాలి? తెలంగాణ సమాజం చర్చించుకోవడం కాదమ్మా, నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇంత కుసంస్కారం మేము ఎందుకు కుర్చీ మీద కూర్చోబెట్టామని చెప్పి తెలంగాణ సంస్కృతికి, ఉద్యమ స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి, తెలంగాణ రాజకీయ సంస్కృతికి, మొత్తం తెలంగాణ జనజీవనానికి, తెలంగాణ సమాజానికి ఒక మాయని మచ్చలాగా తయారయ్యాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ ఒక బ్లాక్ స్పాట్ ఆన్ తెలంగాణ కల్చర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు, స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి వాడు ఆయన. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ప్రాణం పెట్టి నిర్మించినటువంటి వాడు. ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ఆయన పట్ల ఒక గౌరవం ఉంటుందమ్మా. ఈ ఎన్నికలు, ఈ కుర్చీలు, ఇవి అది ఒక పాటలు అంటారు చూడండి, కొన్ని నాళ్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలం నిలిచి ఉంటుంది, అది ఆయన చేసిన మేలు అని ఉంటుంది కదా దాంట్లో. అట్లా ఆయన చేసిన మేలు చిరస్థాయిగా ఉండిపోయేటువంటిది. అటువంటి ఒక లెజెండరీ లీడర్ కేసీఆర్ గారైతే ఆయన గురించి నిన్న రేవంత్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన, అమానుషమైన, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. అంటే ఏదో నానాడికి తీసికట్టు నాగంబొట్లు అంటారు కదమ్మా, అట్లా రేవంత్ రోజుకింత వికృతం అయిపోతున్నాడు అనమాట. ఓ డ్రాకుల్లాగా మారుతున్నాడు. రక్తం తాగటానికి జాంబీలు ఉంటాయి చూడండి ఇంగ్లీష్ సినిమాలలో, ఓ జాంబీ తయారయ్యాడు ఇప్పుడు ఈయన అనమాట. అట్లా జాంబీలాగా మారిపోతున్నాడు. ఆయన ప్రజాస్వామ్య విలువలను మాత్రమే కాదమ్మా, మనుషుల మధ్య ఉండే కనీస గౌరవ మర్యాదలు వాటిని కూడా కాలువ రాస్తున్నాడు. మానవ సంబంధాల మధ్య ఉండే కనీస సంస్కారం అనమాట. ఇక మనం అదే కదా, ఇప్పుడు నక్కను కుర్చీ మీద కూర్చొని పెడితే నక్క లాంటి పరిపాలన ఉంటుంది, తోడేళ్ళను కూర్చొని పెడితే తోడేళ్ళ లాంటి పరిపాలన ఉంటుంది. అదే అనుభవిస్తున్నాం వాళ్ళందరం కూడా. ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు, మానవత్వాన్ని మంట కలిపే వ్యాఖ్యలు, మానవతా స్ఫూర్తికే విరుద్ధమైనటువంటి మాట. అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి అట్లా మాట్లాడితే మరి మిగతా పార్టీ కానీ మంత్రివర్గం కానీ ఎట్లా తీసుకుంటారు, ఎట్లా మాట్లాడతారు? అంటే యువత ఏమనుకుంటారు, ఎక్కడైనా ప్రజలు, పిల్లలే అనుకుంటారు, ఇంట్లో చిన్న పిల్లలు ఏమనుకుంటారు ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతుంటే. ముఖ్యమంత్రి అంటే ఇది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన హోదా. అక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత సభ్యతతో ఉండాలి, ఎంత సంస్కారంతో ఉండాలి, ఆయన మాటల్లో ఎంత గొప్ప వినయం ఉట్టిపడాలి, ఒక గొప్ప ఫ్లేవర్తో మాట్లాడాలి. ఆయన తెలంగాణ సమాజం గర్వించేలాగా ఉండాలి ఆయన భాష, ఆయన ఎక్స్ప్రెషన్.
ఇది ఎక్కడిదిరా నాయన అని అందరు తలబెట్టుకొని సిగ్గుతో తలదించుకునేలాగా చేస్తున్నాడు. దేశమంతా కూడా ఇట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రులు అని చెప్పి ఈయన కుసంస్కారాన్ని గురించి చర్చించుకునేలాగా చేస్తున్నాడు. ఆయన ఒక రాష్ట్రంలో కాదు, దేశమంతా చర్చ జరిగేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి కాలు విరిగిన ఘటనను ఎన్నికల తీర్పుతో ముడిపెట్టి, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎన్నికల తీర్పుతో ముడిపెట్టి చివరికి ఆయన మరణ కోరడం ఆయన నీచత్వానికి పరాకాష్టనమ్మా. రేవంత్ రెడ్డి నీచత్వానికి పరాకాష్ట. ఇక ఎంత దూరం దాకా దిగజారొచ్చో పాతాళం దాటిపోయాడు ఆయన. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ పతనం అయిపోయాడు అనమాట. ఇక ఎవరు కాపాడలేనంత పతనం అవుతున్నాడు. ఇప్పటికే భావదారిద్ర్యం, రాష్ట్రానికి ఆర్థిక దారిద్ర్యం, ఇప్పుడు ఇది సంస్కార దారిద్ర్యం కూడా తీసుకొస్తున్నాడు అనమాట ఈ రాష్ట్రానికి. కనుక ఇటువంటి ఒక అన్ని రకాల దారిద్ర్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయిందనమాట ఇవాళ ఈయన తీసుకొచ్చి. ఎంత వికారమైన మనస్తత్వం అంటే దీన్ని ప్రజాస్వామికవాదులు క్షమిస్తారా? విజ్ఞులైన వారు ఎవరైనా ఇది భరిస్తారా? అసలు ఈ వినబుద్ధేట్టుగా ఉందా? అసలు ముఖ్యమంత్రి అంటే అది రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానం. కనుక ఆ సభ్యత సంస్కారం మరిచి ఇప్పుడు మనం అనుకోవచ్చు అమ్మా, ఏనుగు పోతుంటే కుక్కలు పోతాయి ఇట్లాంటి మాటలు, అది ఎవరైనా సామాన్యులు మాట్లాడితే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడింది సాక్షాత్తు ముఖ్యమంత్రి. అది మొత్తం సమాజానికి సంబంధించినటువంటి విషయం. తెలంగాణ సమాజం తలదించుకునేటువంటి వైఖరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి, ఇది ఒక్క బీఆర్ఎస్ సమస్య కాదు. రేవంత్ రెడ్డి యొక్క ఈ వికృత వైఖరి అనేది అది ఒక్క బీఆర్ఎస్ సమస్య కాదు, అది యావత్ తెలంగాణ సమాజం యొక్క సమస్య. మన ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి? ఇటువంటి అమానుష వ్యాఖ్యలు చేయవచ్చా? మన ముఖ్యమంత్రి సంక్షేమం గురించి మాట్లాడాలి, మన ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడాలి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడాలి. కానీ పొద్దున్న లేస్తే ప్రతిపక్షం మీద హేయమైన దాడి చేయటం ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అమ్మా. ఆ కాంప్లెక్స్తో ఏమవుతున్నాడంటే పదే పదే కేసీఆర్ గారి మీద ఈ దుష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో కూడా గోటీలు ఆడతా అన్నాడు, గుడ్డు బీకి గోటీలు ఆడతా అన్నాడు, ఇంకేదో నీ ఫలానా దగ్గర నుంచి నీ చెడ్డి లాగుతా. ఆయన అధికారికంగానే అట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడిండు. అది ఆయన స్ట్రెంగ్త్ అనుకుంటున్నాడు అనమాట. కుసంస్కారం ఆయన స్ట్రెంగ్త్ అనుకుంటున్నాడు. అంటే నిజంగా కూడా మనం ఆయన మంచిగా మాట్లాడు రాదమ్మా పాపం. ఆయన భావ దారిద్ర్యం అది. ఆయనకు రాదు. ఆయన ఏమనుకుంటాడంటే ఎప్పుడన్నా ఆయన మంచిగా మాట్లాడితే వీక్ అయిపోయినట్టు అనుకుంటాడు ఆయన. అటువంటి వ్యక్తి అనమాట రేవంత్ రెడ్డి. ఆయన స్ట్రెంగ్త్ అంతా వికృత భాషనే. అసలు ఎలక్షన్లలో కూడా ఆయన మాట్లాడింది ఈ వికృత భాషే. ప్రజలు కొద్దిసేపు ఒక మైకల్లో పడిపోయారు, కానీ రేవంత్ రెడ్డి డే 1 నుంచి మాట్లాడుతుంది వికృత చేష్టలు, వికృత మాటలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ ఇదే విషయాన్ని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా అదే సమాధానం తప్ప ఇంకోటి రాదమ్మా. పాపారావు గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రజలకి ఇచ్చిన అలవిగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినందుకు ప్రజాగ్రహం పెళ్ళుబిగినప్పుడు ఇట్లా ముఖ్యమంత్రిని, అంటే ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడే అత్యంత ఎక్కువ తిట్లు పడ్డ వ్యక్తి ఎవరనంటే తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుకునే సందర్భం కనిపిస్తుంది. అంటే ఇంకొకరైతే ఇటువంటి మాటలు పడలేక ప్రజలకి ఎంతో కొంత మేలు చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళని అనుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచన అట్లా అయ్యో నన్ను అంటున్నారు, నాకు చెడ్డ పేరు వస్తుందని ఫీల్ అయ్యే భావం ఎక్కడా ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఆయనను అంటున్న మాటలు కావచ్చు, అంటే ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ప్రజలకు మంచి చేసే ఆలోచన ఏ కోశాన లేదు, ఇప్పటిదాకా లేదు, ఇక ముందు కూడా ఉండదు అనే సంకేతాలు వస్తున్నాయని భావించాలా? ఎందుకు ఇటువంటి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అనే దాన్ని చూస్తే ఒకసారి మనుషులుగా మనం మాట్లాడుకోవటమే కాదమ్మా, రేవంత్ రెడ్డి గారి గురించి మనము తెలంగాణ ప్రజలు మాట్లాడుకోవటమే కాదు, వ్యతిరేకంగా ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ గ్రోక్ అనేది వాళ్ళ కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి నిన్న రవీంద్ర భారతిలో మాట్లాడిన మాటలు ఇన్పుట్ ఇచ్చి ఏంటిది అంటే అడిగితే మానసిక సమతుల్యత కోల్పోయిన రేవంత్ అని జవాబు ఇచ్చింది. అంటే ఒక మెషిన్ కి కూడా, ఒక సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే ఒక అప్లికేషన్ కూడా రేవంత్ మనోస్థితి బాగాలేదు, ఆయన సరిగ్గా లేడు అనేది అర్థం. సరే, ఇది ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి అనేది దేశపతి గారు కరెక్ట్ గానే ఐడెంటిఫై చేశారు. ఆయన మనోస్థితి కాదు, ఆయన సంస్కృతి నాగరికత అలాంటివి, ఆయన సంస్కృతే ఇలాంటి సంస్కృతి, ఆయన కొత్తగా వచ్చిన తేడా ఏం కాదు ఇది అనేది దేశపతి గారు చక్కగా చెప్పారు. తర్వాత ఆఖరికి ఎట్లాంటి వ్యక్తిని అన్నారు ఆయన ఈ మాటలు. ఎదురుగా జనరల్గా రాక్షసులకు మాత్రం ఎదురుగా దేవతలు ఉంటే అంత ద్వేషం ఉంటుంది, ఆపోజిట్ పోల్కి మాత్రం అంత ద్వేషం ఉంటుంది. కేసీఆర్ గారు ఎలాంటి మనిషిని చూస్తే తెలంగాణలో మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంత కటుగా మాట్లాడినా ఉద్యమ ప్రయోజనాల కోసం, తెలంగాణ సాధించడం కోసం ఆయన మాట్లాడిన మాటల్లో ఆంధ్ర ప్రజల కాళ్లల్లో నా నోటితో
నా పట్టితో తీస్తానన్నాడు. అంత మంచి మనసున్న వ్యక్తి. ఆయన జనరల్ గా తెలిసిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన ఎంత విమర్శించే వాళ్ళు కూడా భోళాశంకరుడు అని చెబుతారు. అమాయకమైనటువంటి, ప్రేమించడం తప్పితే తెలియని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లాంటి మాటలు ఈ మనిషి మాట్లాడుతున్నాయంటే ఈరోజు ఇది పరమ నీచత్వం, దుర్మార్గం. ఇంతకంటే పతనం అనేది ఇంకోటి ఉండదు అనేది సరే. అంటే ప్రధానంగా కేసీఆర్ తో కంపారిజన్ లో ఉండాలి అన్న ఆ ఆలోచన, ఆ ఇష్టం, ఆ కోరిక రేవంత్ రెడ్డికి ఉంది. కానీ ఆయన చేతలు చూస్తే ఎక్కడ కూడా కనీసం దరిదాపుల్లో అవకాశం కూడా కనిపించట్లేదు. సో ఇదే అక్కస్తోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడని ఇంకొక వాదన కూడా నడుస్తోంది పాపారావు గారు. అంటే ఆయన సీట్ కావాలనుకున్నారు, ఆయన కూర్చున్నా కానీ ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పీడిస్తున్నట్టుంది. ఈ సీట్లో నేను తగనని ఆయనకి అనిపిస్తున్నట్టు చూడాలంటే అట్లాగే ఉంది. లేకపోతే ఇంతెందుకు ఆయన కావాల్సిన సీఎం స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు, పని చేసుకుంటా వెళ్ళాలి తప్పితే ఈ రకంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారి గురించి అంటే ఒక రకంగా ప్రతిపక్ష నేత అంటే సీఎం అంత కాదు. మరి ఇంకా కేసీఆర్ గారి మీద పడి ఇంత తర్వాత అదే కాదు. కేసీఆర్ ఎలాంటి వ్యక్తి అని చెప్పడానికి ఆయన హిమంత్ బిశ్వా శర్మ, ఆయన అస్సాం సీఎం రాహుల్ గాంధీ గురించి దుగుప్సాకరంగా ఆయన తండ్రి గురించి ప్రశ్నేస్తా మాట్లాడితే దానికి ఫస్ట్ రియాక్ట్ అయ్యి దేశంలో కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యి మాట్లాడింది ఆ రోజు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ చాలా బాధపడతా మనసా వాచ మాట్లాడి అట్లాంటి మంచి మనిషి గురించి, నిజాయితీపరుడు గురించి, గొప్ప వ్యక్తి గురించి, మనసున్న మనిషి గురించి ఈ మాటలు మాట్లాడితే అది నేను దేవుణ్ణి నమ్మను నా వ్యక్తిగతంగా. కానీ శాపం, అది ఖచ్చితంగా శాపం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు శాపం అవుతుంది. ప్రజలే ఆ శాపం ఇస్తారు ఖచ్చితంగా. ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు, ప్రజలే ఆ శాపం తెప్పిస్తారు ఖచ్చితంగా. ప్రజల ధాటికి రేపు పొద్దున ఊడ్చిపెట్టిపోయేది రేవంత్ రెడ్డి కాదు. ఈ మాటలు వింటా కూడా కనీసం వాటిని ఖండించి ఇది తప్పని చెప్పని కాంగ్రెస్ నాయకత్వం, అధిష్టానం వీళ్ళందరినీ కూడా ప్రజలు తెలంగాణలో చీపురు కట్టతో ఊడ్చోతలు పాడేస్తారన్నది మాత్రం నిజం. వాళ్ళంతా వింటున్నారు ఈ మాటలు. తప్పనైనా కనీసం చెప్పాలి, తప్పు అని చెప్పాలి, నువ్వు అనకు ఆగు అని చెప్పాలి. కనీసం వింటున్న వాళ్ళు ప్రజలకున్న జ్ఞానం కూడా వదిలేసి దేనికోసం ఈ మాటలు సూట్ కేసుల గురించి మాట్లాడుతున్నారా, దేని గురించి ఇట్లా మౌనంగా ఉంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అనేది తప్పుడు మాటలు, తప్పు ఇది అనేది ప్రజల్లో ఎవరికైనా అర్థమవుతుంది. సరే ఇక చాలా ఉన్నాయి. ఎప్పుడో ఏపూరి సోమన్న కాసేపు అటు కాసేపు ఇటు పోతున్నాడు. ఆ ఏపూరి సోమన్న ఎప్పుడో రాశాడు ఎవరి పాల ఇందులో తెలంగాణ అని. కానీ ఆ పాట అప్పటికి సూట్ కాదు. అందరికి ఇప్పుడు అర్థమవుతుంది అది అప్పుడు పాట కాదని. ఇప్పుడు పాట అది ఇప్పటికి తెలంగాణ నుంచి డబ్బు సంచులు వస్తే చాలు, తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు అనే వైఖరి అనేక అంశాల్లో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి చాలా స్పష్టమవుతూ వస్తుంది. దీనికి దేశపతి గారు, రేవంత్ రెడ్డి కుసంస్కారం అనేది అనేక సందర్భాల్లో బయటపడింది. ఎందుకంటే బాధితులు ప్రభుత్వం వల్లనే బాధితులైపోయినరు. నిజంగా ₹1 ఇండ్లు కట్టుకొని ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్డుకి ఈడ్చి ఏదో సందర్భంగా కోటీశ్వరుల్ని చేస్తా అని మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని మాట్లాడుతున్న సందర్భం ఉన్నది. ప్రభుత్వం వల్ల బాధితులుగా మారిన వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలని మాట్లాడితే వాళ్ళను కూడా హేళన చేసి మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. రైతులు కావచ్చు, ఉద్యోగుల్ని కావచ్చు, విద్యార్థుల్ని కావచ్చు, వీళ్ళు వాళ్ళని తేడాలది. ఎవరినైనా సరే ఎవరినైనా సరే ఇట్లా తీసి పాడేయడం, కనీసం మర్యాద ఇవ్వకపోవడం, అయినా నైజంలోనే అట్లా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? వీటన్నిటినీ కూడా తట్టుకోలేక, ఎందుకంటే కాంగ్రెస్కి ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్తలో సరే ఇప్పుడే అధికారంలోకి వచ్చిండ్రు కదా, సో ఆ ప్రెషర్ ఉంటుందేమో, మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారు. కానీ 15 నెలలు గడిచిపోయింది. ఏం చేసిండ్రు అని అంటే ఏమీ లేని పరిస్థితి, జీరో. ప్రజల జీవన స్థితిగతులు మరింత దిగజారిపోయినాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అటువంటి దారుణ పరిస్థితులు వచ్చినాయి. ప్రజలు నిజంగా పొద్దున్న లేస్తే ఎవరికి కూడా మనశ్శాంతి లేని పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి పాలనలో. సో పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన బూతులు మాట్లాడతాను, ఇంకోటి మాట్లాడతాను, అటెన్షన్ డైవర్షన్ చేస్తే సరిపోతుంది, పరిపాలన చేయకుండా అని అనుకుంటే సరిపోతుందా? ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిండు రేవంత్ రెడ్డి పరిపాలన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నడిచిపోతుందని భావిస్తున్నాడని భావించాలా? అమ్మ శ్రీశ్రీ గారిది ఒక మాట ఉంటుంది, ఉన్మాది మనస్సిని వాలిలో గూకంకే కాబేకబ్బాక అని. అట్లా ఉన్మాది మనస్సులో జరుగుతున్న నక్కల ఊళ్ళలు, మన కప్పల బెకబెకలు అవన్నీ మనం రేవంత్ రెడ్డి మాటల్లో వింటున్నాం అన్నమాట. రేవంత్ రెడ్డి తన అసమర్థతకు తాను భయపడుతున్నాడు, ఇంకెందుకో భయపడడం లేదు. ఆయన అసమర్థతే ఆయనను భయపెడుతున్నది, ఆయన చేతకాంతనమే ఆయనను భయపెడుతున్నది. అప్పుడేమో ఎన్నికలప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చిందల్లా మాట్లాడినాడు. కానీ కుర్చీ మీద కూర్చున్నాక తెలుస్తున్నది తనకేం రాదని, తను పెద్ద అజ్ఞానినని, పరిపాలన చేయటం రావటం లేదని, ఆడలేక మధ్యలో ఓడు అని
ఈ ఎక్కడ ఎవడు ప్రశ్నిస్తాడో, ఎక్కడ ఎవడు తన నగ్న స్వరూపాన్ని బయట పెడతాడో అని వీలైనంత వరకు కొంతమందిని గమ్మేస్తున్నాడు. ఓ మహామేధావి అప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడాడు. ఆయనకు రాజకీయాలంటే ఒక గేమ్, ఆయన ఇలా కాళ్ళు ఊపుతుంటాడు అని చెప్పి ఆయనకున్న కేసీఆర్ గారికి ఉన్న వ్యక్తిగత అలవాటును కూడా హేళన చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మహానుభావుడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఆయన సిసిరోను గాంచుతున్నాడా, లేకుంటే ప్లేటోను చూస్తున్నాడా, అరిస్టాటిల్ని చూస్తున్నాడా, కార్ల్ మార్క్స్ని చూస్తున్నాడా, ఎంగెల్స్ని చూస్తున్నాడా, జ్యోతిరావు పూలేని చూస్తున్నాడా, లేకుంటే అంబేద్కర్ని దర్శిస్తున్నాడో, మరి ఎవరిని దర్శిస్తున్నాడో? ఆయన గేమ్ అన్నాడు, ఇప్పుడు పొద్దున్నేస్తే బ్లేమ్ గేమ్ నడుపుతున్నాడు ఆయన. అసలు ఏమి ఒరిగింది లేదు, ప్రజలు హతాశులైపోయి ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక మహామేధావి కౌలు రైతులకు కూడా ఇవ్వరా అని పెద్ద ఉద్యమం నడిపించాడు. మరి ఇవాళ కౌలు రైతులకు అసలు రైతులకే గది లేకుండా పోయింది కదా. ఇవ్వకుండా కౌలు రైతులకు ఇచ్చినామని కూడా చెప్పుకున్నారు కదా గవర్నర్. పైగా ఆయన ఒక మాట చెప్పాడు, కౌలు రైతులకు ఇస్తామని భూ యజమానికి కానీ, భూ యజమానికి ఇస్తామని కౌలు రైతులకు కానీ ఎగ్గొట్టము అని చాలా కేటగారికల్గా చెప్పాడు. అప్పుడు ఎటు పడితే అన్నమాట, ఏది తోస్తే అది, ఏం చేసేది ఉందా చచ్చేది ఉందా తర్వాత చూసుకుందాం. మోసపోవడం ప్రజలకు అలవాటు, మోసపుచ్చడం మా ప్రతిభా సామర్థ్యాలని మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇంకొకటి ఎవడు లేడు. అది అంత నిర్లజ్జగా మాట్లాడగలిగిన వాడు, అది ఆయన ఫిలాసఫీ, ఆయన నమ్మింది. ఆయన ఎదుగుదలంతా అటువంటి అక్రమమైన ఎదుగుదల. అసలు నిజానికి బ్యాగులతో దొరికిపోయి రెడీ హ్యాండెడ్గా కెమెరాల ముందు అది నాకు మెడల్ అన్నాడమ్మా ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ. మీరు అలా దొరికిపోయారు కదా ఓటుకు నోటు కేసులో, అప్పుడు ఏమనుకున్నారు మీరంటే అది నాకు మెడల్ అన్నాడు. ఈ ఇంతకంటే వికృతత్వానికి కేసీఆర్ అని తిట్టిందానికంటే ఎక్కువ వికృతత్వం అమ్మా అది. ఆ వికృతత్వం ఏదో నిజానికి బీఆర్ఎస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. భావోద్వేగాలను హ్యాండిల్ చేయడంలో కొంచెం అటు ఇటు అవటం వల్ల సరే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైతే కావచ్చు కాక, కానీ పర్ఫార్మెన్స్ కేసీఆర్ పర్ఫార్మెన్స్తో ఈయన ఎలా ఢీకొనాలి? ఆయన చాలా అసాధారణమైన ప్రగతి చూపించాడు. ఏదో సాధారణ నాయకుడు కాదు, అంతకుముందు ఏదో మామూలు ముఖ్యమంత్రులు లాంటి వాడు కాదు. అసలు అనే ఒక చారిత్రక సవాల్. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉన్నదానికంటే మెరుగ్గా అద్భుతంగా ఏమీ చేయలేదు, కానీ ఉన్న స్థితిని కూడా ఉంచలేదు కదా. అమ్మా ఆయన వచ్చినప్పుడు తెలంగాణ బీభత్సమైన పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ చూసినా కానీ ఒక తండ్లాట, తల్లడిల్లడము, కరువులు, కరెంటు షాకులు, కరెంటు కోతలు, దుర్భరమైన పరిస్థితి. తెలంగాణ ఎటువైపు చూసిన ఆక్రందనలు, ఆర్తనాదాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు. బొంబాయి, దుబాయ్, పాలమూరు వాళ్ళు ఎక్కడెక్కడికో వలసపోతున్నారు. ఒక భయంకరమైన శిథిలమైపోయిన, విధ్వంసమైపోయిన స్థితిలో ఓ చారిత్రకమైన సవాళ్ళను ఆయన స్వీకరించాడు. చెరువుల్ని బాగు చేశాడు, ప్రాజెక్టులు కట్టాడు, ఆ ప్రాజెక్టుల నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపినాడు, భూగర్భ జలాలు పెరిగినాయి, ముబ్బడిగా పంట పెరిగింది, రైతులకు ఒక ధీమా వచ్చింది, రైతు కదరు పెంచినాడు ఆయన, గ్రామాల వైపు డబ్బును పంపించినాడు, రూరల్ ఎకానమీకి ఒక ఉత్తేజం ఇచ్చాడు. డబ్బు చలామణిలో ఉండేదమ్మా, ఇవాళ డబ్బు చలామణిలో లేదు. ఆర్థిక మందగమనం ఎందుకు వచ్చిందంటే ఈ మందమతి పరిపాలన వల్ల. ఈ మందమతి పరిపాలన వల్ల ఇవాళ మందగమనం వచ్చింది. మార్కెట్లో డబ్బు లేదని వాపోతున్నారు. ఒక్క వర్గం కాదమ్మా, ప్రతి వర్గం సంక్షోభంలో ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రియల్టర్లు వచ్చి ధర్నాలు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందట. ఆ ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ నిన్న వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. దారుణంగా పడిపోతుంది పాపం. వాళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టున్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు పాపం చిన్న చిన్న పెట్టుబడులతో చేసే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి దారుణమైనటువంటి స్థితి వస్తున్నది. ఏం హైడ్రా అమ్మ, అశ్చర అని బయలుదేరి కూలగొట్టాడు. అన్నీ కూలగొడితే ఏం జరిగింది? శిథిలం చేశాడు మొత్తం. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినాడు. వచ్చింది మొదలు ఒక నెగిటివిటీ. ఎవరిని వదలలేదు. కనీసం దివ్యాంగుల వాళ్ళ ఇండ్లను రాత్రి నిద్రపోతే బుల్డోజర్లు పిల్లలు నా పుస్తకాలు తెచ్చుకుంటా అంటే కూడా నిర్దాక్షిణ్యం. ఎందుకంత పేదల ఇల్లు అట్లా కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అసలు పేదలకి మాత్రమే అట్లా కూలగొట్టినావు కదా, ఏదో సెన్సేషన్ చేయాలి, సెన్సేషన్లోంచి ఏదో ఇమేజ్ సాధించాలనే వికృతమైన ఆలోచన, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన కాదు, ఒక గంభీరమైన ఆలోచన కాదు, రియల్ కన్సర్న్ కాదు. అడ్డగోలుగా అడ్డదారిలో తన ఇమేజ్ ఏదో పెంచుకోవాలి. ఇమేజ్ అట్లా పెరగదమ్మా. నిన్న కూడా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అమ్మ? స్ట్రేచర్ అంటాడు ఆయన. స్ట్రేచర్ కాదమ్మా, అది స్టాచ్యూర్. ఆయనకు ఆ పదం కూడా తెలిసి కాలవాడు. అది తెలియనప్పుడు ఇంగ్లీష్ ఎందుకమ్మా? పోయి అదో తలకాయ నొప్పి. దావోస్లో చైన్ రియాక్షన్ అనేది అన్నాడు చూడండి, అక్కడ పోయి కూడా ఇది న్యూక్లియస్ చైన్ రియాక్షన్ అని చెప్పి ఏదో మొదలుపెట్టినాడు. రాని కర్మానికి ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ చూసి స్కూల్ పిల్లలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి. రాకపోవచ్చు అమ్మా, నాకు కూడా గొప్ప ఇంగ్లీష్ రాదు. దుబాసీని పెట్టుకో, దుబాసీ చేత మాట్లాడించు. అది మన తెలంగాణలో సముద్రం ఉందని మాట్లాడాడు,
భాకరానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని మాట్లాడినాడు. ఇన్ని రకాల అజ్ఞానాన్ని భరించాలా, అవగాహన రాహిత్యాన్ని భరించాలా, అసభ్యతను భరించాలా, అవినీతిని భరించాలా, ఇన్ని భరించాలి ఇప్పుడు ఈ మనిషిని. మరి ముఖ్యమంత్రి పొజిషన్ లో ఆ కుర్చీలో కూర్చుని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? 1,60,000 కోట్ల అప్పు చేశారమ్మా. ప్రజల జీవితాల్లో ఏమన్నా ప్రతిఫలించాలి కదా. ఎక్కడన్నా ఓ చాకలన్నకు రూపాయి వచ్చిందా, మంగళన్నకు రూపాయి వచ్చిందా, కురుమన్నకు రూపాయి వచ్చిందా? ఎవరికి వచ్చిందమ్మా? ఎవరన్నకు వస్తుందో, ఎవరి తమ్ముడికి వస్తుందో. ఇప్పుడు ఇది రావాల్సిన వాళ్ళకైతే ఎవరికి వస్తలేదు. ఏమైపోయింది ఆ డబ్బు అర్థం కాదు. ఒక్క చెక్ డ్యామ్ కట్టిండా అమ్మా? ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టిన పాపన పోలే. డ్యాములు విడిచిపెట్టండి, చెక్ డ్యామ్ కూడా కట్టలేదు. కేసీఆర్ 1200 పైన చెక్ డ్యాములు నిర్మించాడమ్మా. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పరిపూర్ణంగా ఉండేలాగా చేశాడు ఆయన. సమృద్ధిని తీసుకొచ్చాడు తెలంగాణలో. సమ్మర్లో కూడా అసలు నిజంగా ఈ పిచ్చి మొహానికి తెలియదు కానీ ఎండల వల్ల పంటలు పండలేదని అన్నాడు. కేసీఆర్ కాలంలో వానాకాలం కంటే యాసంగి పంట ఎక్కువ పండిందమ్మా. అది కదా చూపించిన గొప్పతనం. తెలంగాణ భూభౌతిక పరిస్థితిని అర్థం చేసుకొని ఏం చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, ఎండాకాలం కూడా నీళ్లుడు. ఒక కాకతీయుల తర్వాత అటువంటి స్ఫూర్తిని ఆయన ఆ కాకతీయుల మీద కూడా దాడి చేస్తున్నాడమ్మా ఆయన. చరిత్రలో తుగ్లక్ అనేవాడు దాడి చేశాడు కాకతీయుల మీద. ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి తుగ్లక్ దాడి చేస్తున్నాడు. అంటే తెలంగాణ అస్తిత్వం అనే దానికి సంబంధించి ఏమీ కూడా ఉండకూడదు అనే ఆలోచన రేవంత్ రెడ్డికి తెలియదమ్మా. అస్తిత్వము, ఇటువంటి భాష, వాటి వెనుక ఉన్న ఒక ఉన్నతమైన భావాలు, ఉదాత్తమైనటువంటి ఆలోచనలు అవి ఏం తెలియదు. ఓడో ఎక్సెంట్రిక్ ఓడు పక్కకు చెప్తాడు అనమాట, నువ్వు అది తీసేయి, కేసీఆర్ పెట్టింది అది తీసేస్తే నీ ఇమేజ్, నువ్వు ఒకటి కొత్తది పెట్టు అని. వడ్డానం ఉండొద్దు అంటాడు అమ్మ ఎవరన్నా. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జెల ఒడ్డాణమే గౌరమ్మ. బతుకమ్మ పాట పాడితే కూడా గజ్జెల ఒడ్డాణం, మామూలు ఒడ్డాణం కాదమ్మా, గజ్జెల ఒడ్డాణం. తెలంగాణ ప్రజలు గజ్జెల ఒడ్డాణం గురించి కైగట్టి పాటలు పాడుకున్నారు. తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉండొద్దు అంటాడు. ఏం ఆలోచన అది, ఏం దౌర్భాగ్యం అది, ఎంత భావదారిద్ర్యం అది. చివరికి ఏంది, బతుకమ్మ నుంచి ఎడబాపినాడు కదా తెలంగాణ తల్లిని. బతుకమ్మ కొంతమంది పండుగ అని చెప్పి వ్యాఖ్యానాలు చేస్తారు. అవ ఎప్పుడో కాకతీయుల కాలంలో కాకతమ్మ పూజ నుంచి బతుకమ్మ పూజ ప్రారంభమైందని అంటారు. గునుగు పూలను పూజించడం, మన తంగేడు పూలను పూజించడం, ఇటువంటి ఒక అత్యద్భుతమైన తెలంగాణకు తలమానికమైన పండుగ, యూనిక్ ఫెస్టివల్. తెలంగాణకు నిజంగా ఏదైనా రిఫ్లెక్ట్ చేసే పండుగ, ప్రాతినిధ్యం వహించే పండుగ అదొకటే. నువ్వు జొన్న కర్ర పెడితే జొన్నలు అక్కడ కూడా పండుతాయి, మహారాష్ట్రలో కూడా పండుతాయి, అనేక రాష్ట్రాల్లో పండుతాయి. వరి ఫిలిప్పైన్స్ లో ఎక్కువ పండుతుంది. అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసిక దౌర్బల్యమే వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. పాపారావు గారు, ముఖ్యమంత్రి మాటలు కేవలం మానసిక దౌర్బల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్పష్టంగా ఆఖరికి చెప్పారు కదా, గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ కూడా ఇదే మాటలు మానసిక దౌర్బల్యం అనే మాట్లాడింది. అది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, మొదటి నుంచి కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. అప్పట్లో అది ప్రతిపక్ష నేతగా దాన్ని ఎవరు గుర్తించలేదు. దాన్ని తర్వాత మెల్లమెల్లగా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన పనితీరు అన్ని కలిసి చూసినప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఆయన విస్తృతి, మానసిక విస్తృతి కానీ, పరిధి కానీ, దాని పరిమితులు అనే కంటే కూడా దాని సంచితత్వం, ఎంత నేరుగా ఎంత పరిమితంగా మాత్రమే ఆలోచించగలడు. చాలా సాధారణమైన మనుషులు కూడా ఇంతకంటే మెరుగ్గా, అంటే పెద్దగా చదువుకునే వాళ్ళు, పెద్ద ఇంత స్థాయిలో లేని వాళ్ళు, రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా చాలా ఇంకా విశాలంగా ఆలోచిస్తారు. చాలా ఆ స్థాయి కంటే అసమంగా ఉండదు అనేది నిజం. తర్వాత ఇవాళ నడుస్తున్నటువంటి నేతృత్వ పాలన, తెలంగాణలో ఒక రకమైన ఎమర్జెన్సీ పాలన లాగా రేవంత్ రెడ్డి తన నీడని తానే చూసి, కాంగ్రెస్ పార్టీ తన నీడని తానే చూసి భయపడుతున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఇవాళ మనం ఒకటి కూడా గుర్తు చేసుకోవాలి, ఆ అమ్మాయిలు ఇద్దరు, రేవతి, తన్వి, వాళ్ళు ఏం చేశారు, పోస్ట్ పెట్టారు. తెలంగాణలో అందరూ మాట్లాడుతుంది, రోడ్ల మీద అందరూ మాట్లాడుతుంది, వాళ్ళు వీడియో తీసి పోస్ట్ పెట్టారు. ఎవరికి అది కొత్తది కూడా కాదు. ఆ పోస్ట్ విన్నవాళ్ళు కానీ, నేను వినలేదు కానీ, వాళ్ళు ఏదో ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తా పోస్ట్ పెట్టారనే దాని మీద వాళ్ళిద్దరినీ తెల్లారుజాము 4ంటికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పేపర్. ఎట్లా ఉందంటే, అంత తిట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు కానీ, జనాలంతా తిడతాంటే లేదు, వాళ్ళు పోస్ట్ దాన్ని వీడియో చేసి పెట్టారని చెప్పి జనాలంతా తిడతానే ఉన్నారు. దాన్ని వీడియో రూపంలో పెట్టారనే దాని దగ్గర కూర్చోసరికి ఎట్లుందంటే, అక్క తిట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్లుగా వాళ్ళిద్దరు పోస్ట్ పెట్టినందుకు అట్లా చేయడం అనేది ఇది ఎంత, దీనివల్ల మురిగేదేమి లేదు, ఇంకాస్త పతనం తప్పితే ప్రభుత్వానికి. తర్వాత రెండోది, కేసీఆర్ కు దీర్ఘాయుష్ కావాలని తెలంగాణ ప్రజలు మొన్న మధ్య కూడా ఆయన దీక్షా దివస్ రోజు ఆ సందర్భంలో తర్వాత కూడా కేసీఆర్ కి దీర్ఘాయుష్ కావాలని తెలంగాణ ప్రజలు మొత్తం గొడవలో గోపురాల్లో మొక్కుంటున్నారు, ప్రజలంతా కోరుకుంటున్నారు. అంటే వయసు పెరుగుతుంది, ఆయనకి ఇంకా బాగా ఆయుష్ ఉంటే తెలంగాణకి
చాలా మంచి జరుగుద్ది. ఒక బంగారు తెలంగాణ కలగనటువంటి దాన్ని ఈరోజు తెలంగాణ శిథిలం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి తెలంగాణని మళ్ళీ నిలబెట్టుకుని ఆ బంగారు తెలంగాణ సాధించుకుని ఇంకోసారి భవిష్యత్తులో ఎవరు దాన్ని పట్టాలు తప్పించే స్థితి లేకుండా ఆ పరిస్థితి రాకుండా కాపాడగలిగింది కేసీఆర్ మాత్రమే. అట్లాంటి ఆ వ్యక్తి ఆయనకు దీర్ఘాయుష్ ఉండాలి, ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి జనాలు గొడవల్లో మొక్కుంటున్నారమ్మా. మీలాగా రాక్షసులు మాత్రమే కేవలం కేసీఆర్ గారు ఉండకూడదు, ఆయన మార్చుని గీర్చిని మాట్లాడుతుంది. కేవలం రాక్షస ఆలోచనలు ఉన్నవాళ్ళు ప్రజలు, సామాన్య జనం, కష్టజీవులు, మామూలు వాళ్ళు ఎవరైతే తమ శ్రమ మీద తమ స్వేదం రక్తం చిందించి బతుకుతున్నారో, రైతాంగం, యువజనులు, పేద ప్రజానీకం, మధ్యతరగతి, సామాన్య జనం, ఆడవాళ్ళు అందరూ కోరుకుంటుంది కేసీఆర్ బాగుండాలని కోరుకుంటున్నారు. నిన్నగాక మొన్న కేసీఆర్ వద్దనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్ ఏంటో అర్థమైన తర్వాత కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అర్థమై ఈరోజు సమస్త తెలంగాణ, నార్త్ టు సౌత్ తెలంగాణ, దక్షిణ ఉత్తర తెలంగాణ మొత్తం, ఆశాంతం తెలంగాణ మొత్తం కేసీఆర్ భాషకి అంటే ఆత్మలను పలికించేది అసలైన భాష అని చెప్పి సినారే అన్నారు అప్పట్లో. అట్లాంటి అసలైన తెలంగాణ ఆత్మను పలికించగలిగిన అసలైన భాష ఉన్నది కేసీఆర్ దగ్గర. కేసీఆర్కి తెలుసు తెలంగాణ ఆత్మ ఏంటో, దాన్ని పలికించగలిగిన వాడు, దానికి ట్యూన్ చేయగలిగిన వాడు, తెలంగాణని గట్టెక్కించగలిగిన వాడు, తెలంగాణని బంగారు తెలంగాణగా, తెలంగాణ ప్రజల జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన వాడు ఒక కేసీఆర్ గారని ప్రజలంతా గుర్తిస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవానికి ఎంత విలువిస్తారో తెలంగాణ ఉద్యమమే దానికి నిదర్శనం. ఒక ఆత్మ గౌరవానికి విలువిస్తూ అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంక్ష మొదలైంది. సో దాన్ని ఎట్టకేలకు సాకారం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నారు. మరి ఏర్పరచుకున్న తర్వాత ఒక దశాబ్దం గడిచిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం మానవత్వాన్ని కూడా మరిచి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఎట్లా తీసుకుంటది? తెలంగాణ సమాజం నుంచి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వైఖరి కావచ్చు, ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందు ముందు? తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీని పాతరేయటానికి సిద్ధమవుతుంది. మళ్ళీ అది భూగర్భాల నుంచి బయటికి రాకుండా శాశ్వతంగా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని కనపడకుండా చేయాలని వచ్చే ఎన్నికలు ఏ క్షణాలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోవటం తథ్యం. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది, తెలంగాణ బాగోగులు కోరుతున్నాం, తెలంగాణ బాగే మా జీవితం, తెలంగాణలో పౌర హక్కులను మాట్లాడుతున్న వాళ్ళు నిన్నగాక మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, కేసీఆర్ ద్వారానో లేకపోతే ఇంకోటనో, అది లేదు ఇది లేదు, 1,00,000 వంకలు పెట్టి 1,00,000 రంధ్రాన్వేషణ చేసి మాట్లాడిన వాళ్ళు, పెద్ద మనుషుల పేర్లు ఇంకా అనవసరం, అందరికీ తెలిసిపోయినాయి. ఆ పెద్ద మనుషులు పౌర హక్కులు అది ఇది మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి పోయారు? ఈ రోజు ఇట్లాంటివి జరుగుతుంటే ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడని వాళ్ళు మాట్లాడటం, ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు ఖండిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనపడకుండా చేయాలని నిర్ణయం తీసుకొని దీక్షా దివస్ అదే వాళ్ళందరూ దీక్ష తీసుకున్నారు. ఈ రోజు ఇట్లాంటి పార్టీని ఉండేవ్వకూడదు తెలంగాణలో. ఇది మోసకారి పార్టీ, దగాకోరు పార్టీ, తెలంగాణ స్వభావానికి సూట్ కాని పార్టీ, తెలంగాణ స్వభావం న్యాయం ధర్మం మీద నడిచేది, ఇది పూర్తిగా అన్యాయంగా నడుస్తున్న పార్టీ అనేది గుర్తించారు, అబద్ధాల మీద నడుస్తున్న పార్టీ అని. కానీ ఈ పెద్ద మనుషులు ఎవరైతే కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోయి ప్రజలకి దుస్థితి రావడానికి కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కనీసం పల్లెత్తు మాట మాట్లాడకుండా, ఇంకా మీనాక్షి గారు ఎవరో వస్తే ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కళలన్నీ గంట. ఎందుకంటే వీళ్ళు నిన్నగాక మొన్న కేసీఆర్ గారిని వ్యతిరేకించి కాంగ్రెస్ ని భుజాల మీద మోసారు కాబట్టి ఆ కాంగ్రెస్ బాగుంటే వీళ్ళకి ఈ రోజుకి అవసరం. నిజాలుగా ఒప్పుకోండి, తప్పులు చేశారు మీరు, తెలంగాణ ప్రజల ముందు తప్పును ఒప్పుకుంటే మీరు భవిష్యత్తులో మీ క్రెడిబిలిటీ ఉంటుంది తప్పులు చేసిన దాన్ని. కాబట్టి పెద్ద మనుషులు వీళ్ళు ఎవరైతే తెలంగాణలో ఆ హక్కులు ఈ హక్కులు అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యారో వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా పతనం అవుతున్నారు, వాళ్ళు ఇంకా బురదలో కూరుకుపోతున్నారు. కాబట్టి తప్పులకి పశ్చాత్తాపడటం, ఎవరైనా తప్పులు చేస్తాం. నేను కూడా గతంలో ఒక్కసారి రాజకీయంగా నేను 2009 ఎన్నికల సమయంలో నేను చేసిన పొరపాటుకి చాలా సార్లు టీవీ ఛానల్స్ ముఖ్యంగా చెప్పుకున్నాను, నేను చేసింది పొరపాటు, రాజకీయంగా నేను ఆ రోజు అలా ఆలోచించి చెప్పుండాల్సింది కాదని. ఎవరైనా తప్పు చేస్తే చెప్పుకుంటే తప్పు కాదు, అది మన నిబద్ధతకి చిహ్నం, ప్రజల పట్ల మనకున్న చిత్తశుద్ధికి చిహ్నం తప్పితే తప్పు చేశారు, తప్పును దిద్దుకోండి. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజల పట్ల చేస్తున్న అన్యాయాలను ఖండించండి, ప్రజల తరఫున నిలబడండి, ప్రజల కోసం పోరాడండి. చిత్తశుద్ధిగా తెలంగాణలో ప్రజల కోసం ఉండగలిగిన ఏకైక శక్తి ఎవరో గుర్తించి కేసీఆర్ గారు మాత్రమే, అట్లాంటి మించి ఎవరు లేరు ఇప్పుడు. అంతకంటే మెరుగైంది ఎవరు ఉంటే సరే, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకి సరైన వ్యక్తి, కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణని ఈరోజు గట్టెక్కించగలరనే వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా మన భేషజాలు గోచకీర్తులు జారిపోవు, మన గౌరవమే నిలబడుతుంది. ప్రజల్లో తప్పు చేసాం, పొరపాటు చేసాం, దిద్దుకున్నాం అంటే గౌరవం నిలబడుతుంది తప్పితే ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తుంటే కూడా చూడనట్టుగా మీరు పక్కన పోయి మీటింగులు పెట్టుకుని ఆ హక్కులు మాట్లాడుతుంటే అది ప్రజలు క్షమించాలనేది
నేను దయచేసి వాళ్ళు వినాలి ఈ మాట. నేను కూడా మాట్లాడుతున్నా కదా, టీవీ ముఖ్యంగా మాట్లాడుతున్నా. ఈ మాట వాళ్ళకి చేరాలని, వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించగలగాలని, ఆ తప్పును దిద్దుకొని తెలంగాణ కోసం వాళ్ళు నిలబడాలని రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు.